ఈ వీడియో ఈ నెల 14 తారీఖు నుంచి యాన్యువల్ ఎగ్జామ్ రాయబోతున్న 10వ తరగతి విద్యార్థులకు అందరికీ తెలియజేయనిది ఏమనగంటే, మ్యాథ్స్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి కంప్లీట్గా రెడీ ఉన్నట్లున్నారు ఎగ్జామ్ కోసము. అయితే అందులో మెయిన్ కీ పాయింట్స్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. మెయిన్ క్వశ్చన్స్ ఏంటి అని ఫస్ట్ చాప్టర్లో అండ్ సెకండ్ థర్డ్ ఇలా 14 చాప్టర్స్ ఉన్నాయి కదా మ్యాథ్స్లో. అందులో ఫస్ట్ చాప్టర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో సంబంధించింది మ్యాథ్స్ యాన్యువల్ ఎగ్జామ్ మోడల్ పేపర్ మీకు ఐడియానే ఉంటుంది, కానీ ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడంటే 6 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 × 2 12 మార్క్స్. అలాగే సెక్షన్ బిలో 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 × 4 24 మార్క్స్. అలాగే సెక్షన్ సిలో 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మీకు ఐడియా ఉంటుంది. 4 క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ వన్ క్యారీ మార్క్స్ 6. 4 × 6 24 మార్క్స్. 6 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే చాయిస్ ఉంటాయి. ఆ చాయిస్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనుకుందాం. ఏ అండ్ బి 2 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్లో ఏదో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది మీకు తెలిసిన విషయమే. కానీ సెక్షన్ ఏలో సెక్షన్ బిలో ఎలాంటి చాయిస్ ఉండవు. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా ఆన్సర్ రాయాల్సిందే. అలాగే మనకు రిమైనింగ్ 20 మార్క్స్ పార్ట్ బి ఉంటాయి. మీకు ఐడియా ఉందనుకుంటా. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్కు వస్తే, అదే రియల్ నెంబర్ ఫస్ట్ చాప్టర్ నేమ్ కదా. అందులో కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ ఏంటి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, పార్ట్ బిలో చూజ్ అ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ ఏంటి నేను వివరిస్తాను. ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి, సరేనా? డిస్ప్లే పైన చూపిస్తాను, నోట్ చేసుకోండి. ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఏ ఇరేషనల్. ఇలా అని అడగవచ్చు, లేదా షో దట్ √2 + √3 ఈజ్ ఏ ఇరేషనల్. ఈ రకంగా ఓన్లీ √2 + √3 కాకుండా 2√2 + √3 ఆర్ 2√2 + 2√5 ఆర్ 2√5 + 6√2 ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ యాన్యువల్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది ఒక్కసారి పెద్ద హార్డ్ ఏమి ఉండదు, ప్రాబ్లము ఈజీగానే ఉంటుంది. లేదు మీకు ఏమన్నా హార్డ్గా అనిపిస్తే నాకు ఒక్కసారి కింద కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చేసి అప్లోడ్ చేయగలుగుతాను. అలాగే ఇంకో ఎక్సర్సైజ్లో 6 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్. అదే లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంది కదా, లాగరిథం ప్రాబ్లం సంబంధించింది 1.5 ఎక్సర్సైజ్. ఆ 1.5 ఎక్సర్సైజ్లో 4th, 5th, 6th, 7th, 8th ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీటెడ్గా మళ్ళీ యాన్యువల్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి కూడా 6 మార్క్స్ క్వశ్చన్ అడిగే ఛాయిస్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఏంటంటే అవి సెకండ్, థర్డ్ అండ్ 4th క్వశ్చన్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్కు వచ్చేస్తే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెయిన్గా రిపీటెడ్గా అయ్యే క్వశ్చన్స్ ఏమున్నాయంటే, మనకు P/Q మెథడ్లో ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని డివిజబుల్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అని. అండ్ P/Qలో క్వశ్చన్ని డివిజబుల్లో మనం ఆన్సర్ సాల్వ్ చేస్తే ఆ రిమైండర్ ఇన్ కేస్ నాట్ 0 వచ్చింది అనుకోండి, నాన్ టర్మినేటింగ్ అని. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే 4 మార్క్స్ సంబంధించింది, సేమ్ డివిజబుల్ P/Q ఇవ్వకుండా డివిజబుల్ చేయకుండా వితౌట్ యాక్సిల్ డివిజబుల్ ప్రాబ్లం ఉంటుంది. అది ఎలా అంటే, డినామినేటర్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ద 2 పవర్ ఆఫ్ n × 5 పవర్ ఆఫ్ m. డినామినేటర్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ద 2 పవర్ ఆఫ్ n × 5 పవర్ ఆఫ్ m. ఈ ఫార్ములా ఫామ్ అయినప్పుడే అది టర్మినేటింగ్ అవుతుంది. ఇన్ కేస్ ఫార్ములా ఫామ్ కాలేదనుకోండి, నాన్ టర్మినేటింగ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి, ఓకేనా? అలాగే 4 మార్క్స్ సంబంధించిన 2 క్వశ్చన్స్ చెప్పగలుగుతాను. టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే, అందులో వేరే క్వశ్చన్స్ ఏం కాదు.
వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ 6 పవర్ ఆఫ్ 100? వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ 6 పవర్ ఆఫ్ 100? అలాంటి ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే 6 పవర్ ఆఫ్ n కెన్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ నేషనల్ నంబర్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. నేను ఒక 1.5 ఇయర్ నుంచి వీడియోలు చేయడం కొంచెం స్టాప్ చేశాను కొన్ని అనివార్య కారణాల వల్ల. ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియో చేస్తాను. దయచేసి నాకు ఒకవేళ ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా, మీ 10th క్లాస్ ఉన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేట్ లాగా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. మిడిల్లో చూసి వదిలేస్తే అది ఏం అర్థం కాదు. దయచేసి వీడియో మొత్తం చూడండి.